నిజంగా అన్న చెప్పన్న ఏం పేరు అన్న? ఎక్కడ ఉండొచ్చు? మాది జైత్యాల డిస్ట్రిక్ట్. కానీ మా పాప చదువుకునేది కర్నూలు డిస్ట్రిక్ట్. చింతకుంట హాస్టల్. ఆ చింతకుంట హాస్టల్‌లో మా పాప ఫస్ట్ 10థ్ క్లాస్ ఫిఫ్త్ నుంచి 10థ్ దాకా మల్లపుల్ల చదువుకున్నది. ఫస్ట్ ఇయర్‌కు చింతకుంట పోయింది. చింతకుంట పోయినాక ఇప్పుడు మాకు సాయంత్రం 29 నాడు 7:30కు ఫోన్ చేసిర్రు. మీ పాప సూసైడ్‌కి ఇట్లా ప్రయత్నించింది. మీరు సివిల్ హాస్పిటల్‌కి రమ్మని ఫోన్ చేసిర్రు. మేము పోయే వరకు మా దగ్గర సంబంధికులు అది హాస్పిటల్ దగ్గరుండి ఆళ్ళకి ఫోన్ చేస్తే ఆళ్ళు 5 మినిట్స్‌లో అక్కడ చేరిర్రు. చేరిన వరకు కూడా ఆళ్ళు మార్చర్ల పోయి ఉంచిర్రు. అలా నిలదీసిర్రు. "ఇదేంటి మేడం వాళ్ళకి ఇట్లా మా అక్క కూతురా" అంటే, "మేము ఆమె సూసైడ్ చేసుకున్నది. తీసుకొచ్చి మార్చర్లో ఉంచినాం. మేము కలెక్టర్‌కి చెప్పినాం" అన్నారు. ఆళ్ళు తీసుకొచ్చేటప్పుడు అంబులెన్స్ వాడలేదు. ఆళ్ళ సొంత వాహనంలో కార్‌లో తీసుకొచ్చిర్రు. అక్కడ అది సూసైడ్ చేసుకున్నట్టు మాకు ఏ ఫోటో చూయించలేదు. మేము పోయేదాకా ఉంచలేదు. ఆ పోలీస్ సిబ్బంది పోయేదాకా ఉంచలేదు. మేము అడిగితే ఆళ్ళేమంటుర్రంటే, ఆళ్ళు నిధుల్లే వాళ్ళు ఉన్నారు. మొన్న మేము పోయి ఇట్లా కలెక్టర్ దగ్గరికి పోయినాం. కలెక్టర్ దగ్గరికి పోయి మేడం ఇట్లా ఆళ్ళు విధులలో ఉన్నారంటే, నేను చర్య తీసుకుంటాను. ఇప్పుడైతే వాళ్ళు ఇక విధుల్లో చేత్తుర్రు. హ్మ్. మా పాప మంచి చదువుకునే వ్యక్తి. కామర్స్ మేడం ఆమెకి ఇట్లా మార్కులు తక్కువచ్చింది. అందుకే ఇట్లా మందలించినందుకు చనిపోయిందని ఒకటి సూసైడ్ నోటు ఆళ్ళు ఆళ్ళు తయారు చేసిర్రు. ప్రస్తుతానికి మా పాప ఎలా చనిపోయిందని ఇప్పటి వరకు మాకేం అర్థమైతలేదు. ఆళ్ళు మేడాలు అందరూ విధుల్లో ఆళ్ళు జాబులు చేస్తున్నారు. ఇప్పుడు మాకు ఎక్కడికైనా మాకు ఎవరు ఏం అర్థం దొరుకుతలేదు. ఇక్కడికత్తే మాకు దొరుకుతదని అచ్చినాం. మీ మీడియా రూపకంగానైనా మా పాపకు న్యాయం జరగాలని మీ మీడియా వాళ్ళను వేడుకుంటున్నాను. ఎట్లా అధికారులు ఎవరన్నా వచ్చారా? మీ దగ్గరికొచ్చారా? మరి ఏంటి జరిగిందో విచారణ చేస్తామని ఎవ్వళ్ళు చెప్పారా? రాలే మా దగ్గరికి. ఎవ్వళ్ళు రాలే. మమ్మల్నోళ్ళు మందలియలేదు. మాకు ధైర్యం చెప్పలేదు. అధికారులు రాలేదు. కనీసం మేడాలు మా పాపను ఆ మార్చర్లో ఉంచితే మా ఒక్కళ్ళు సుధా రాలే అక్కడికి మా దగ్గరికి. ఎ ఉపాధ్యాయులు కూడా ఉపాధ్యాయులు గూడా ఎవ్వళ్ళు రాలేదు. ప్రిన్సిపల్ తెరిసా మేడం రాలేదు. స్టాఫు వోళ్ళు రాలేదు. హౌస్ మేడం రాలేదు. ఏ మేడం రాలేదు మా దగ్గరికి. నిజంగా అమ్మాయికి సూసైడ్ చేసుకునేంత బాధలున్నాయా? లేకుంటే అంత ధైర్యం గూడా ఉందా? ప్రస్తుతానికైతే మా పాప ధైర్యవంతురాలు. మాకు 4 డేస్ ముందే మాకు ఫోన్ చేసింది. సెకండ్ శనివారం డాడీ రార్రి, నాకు 2 డ్రెస్సులు తీసుకురార్రి, తినేయడానికి మంచి విటమిన్స్ అవి ఫుడ్స్ తీసుకురార్రి అని చెప్పింది. మా పాప అట్లా చేసుకునేదైతే కాదు. ఏం జరిగిందనేది మాకు అంతు చిక్కుతలేదు. మీరేమనుకుంటారు? అక్కడ ఏం జరిగుండొచ్చు అని అనుకుంటా ఉన్నారు? ప్రస్తుతానికి మా పాపను హత్యలు చేసిరని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మా పాప హత్య చేసుకున్నట్టు ఏది కూడా ప్రూఫ్ లేదు. ఆళ్ళు మాకు ఏ ప్రూఫ్ కూడా ఇయ్యలేదు. ఆళ్ళే హత్య చేసిరని మేమైతే ఆరోపిస్తున్నాం. మీరేం కోరుకుంటా ఉన్నారు ఇప్పుడు? మా పాపకు న్యాయం జరగాలి. మాకు ఆర్థిక సాయం కావాలని కోరుకుంటున్నాం. ఇది ఇక్కడ ఒక్కొక్క తండ్రి యొక్క బాధ, ఒక్కొక్క తల్లి యొక్క బాధ ఒక్కొక్క విధంగా ఉంది. నిజంగా చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు ఒక అతనికైతే వాళ్ళ భార్య లేదు, కొడుకు లేడు. ఇప్పుడు కూతురు కూడా దూరం అయిపోయింది. ఒంటరిని అయిపోయినాను, వికలాంగులుగా ఉన్నాను. నన్ను ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయినా ఇప్పుడు పట్టించుకోండి. ఇంకా ముందైనా ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్‌కి ఉంది. ఏ గవర్నమెంట్‌కైనా గానీ గురుకుల విద్యాలయంలో ఉన్న విద్యార్థులను ఖచ్చితంగా కాపాడే హక్కు అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకున్నా. కెమెరామెన్ రాకేష్‌తో అనిల్.